అప్పుడు పొలిటికల్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండేది. రాజశేఖర గారు ముఖ్యమైన అసలు రాజకీయం అనేది క్రీడల్లో వచ్చేది కాదు. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం రాజకీయమే. ఈ ఏకనంత పోకడ నియంత్రణ పోకడ ఒక్కరిని చైర్మన్ ఇచ్చి బాడీ లేనప్పుడు సహజం, అవి ఫ్రాడ్ చేయడం సహజం, అభివృద్ధిలో శూన్యం. రాజకీయ నాయకులను రాజకీయ ఇన్వాల్వ్మెంట్ చేయకుండా ఉన్నప్పుడు మీరన్న ఒలింపిక్స్లో తప్పకుండా మరి తెలంగాణ నుంచే మెడల్స్ సాధించడానికి అవకాశాలు చాలా ఉంటాయి. గుడ్ ఈవినింగ్ బాగున్నారా సార్? ఎలా ఉన్నాయి క్రీడలు, క్రీడాకారులు? నడుస్తాను సార్, క్రీడా మైదానాలు చాలా వరకు నడుస్తున్నాయి. మాజీ శాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి గారు వారిని తెలుసుకునే ప్రయత్నం నేటి న్యూస్ చేస్తుంది వారి మాటల్లో. ప్రస్తుతం మన తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే 140 కోట్లు ఉన్నటువంటి మన భారతదేశం ఒలింపిక్స్లో చూసినట్లయితే బ్రాంజ్ మెడల్కే పరిమితం అవుతున్నది. అయితే దాన్ని తెలంగాణ నుండే ఒలింపిక్స్లో పథకాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుతం సీఎం కప్ అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. దీనిపైన మీ కామెంట్ ఏంది? ఫస్ట్ సీఎం కప్పు నిర్వహించడం అభినందనీయం, వాటిని నేను స్వాగతిస్తున్నాను. 15 కోట్ల రూపాయలు వెచ్చించి మన క్రీడాకారులను బయటికి తీయాలనే మంచి సంకల్పంతో మరి రేవంత్ రెడ్డి గారు ముంగర రావడం చాలా మంచి పరిణామం. కానీ ప్రస్తుతం ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణలో, అందులో ముఖ్యంగా వరంగల్లో ఈరోజు ఇండోర్ స్టేడియం కానీ కొన్ని ప్లే ఫీల్డ్ చూస్తే అవి నాణ్యత లోపంతో, వర్షం వస్తే అవి పగుళ్ళతో నీళ్ళు లోపల రావడం, ఇలా అకాడమీస్లో కానీ స్పోర్ట్స్ స్కూల్లో కానీ హాస్టల్స్లో కానీ పిల్లలకు సరి అయిన వారికి కర్టన్ లేక, బాత్రూమ్ లేక, టాయిలెట్స్ వెళ్ళడానికి చాలా రకాలమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎండీ కానీ చైర్మన్ కానీ వాళ్ళు శ్రద్ధతోని ఇంట్రెస్ట్తో ముందుకొచ్చి చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది. అందులో వారి లోపం కనబడుతుంది. వరంగల్ ఇండోర్ చూసుకుంటే సుమారు దాని 70 లక్షల ఇన్కమ్ ఉంది. కానీ ఎక్కడ పగులు అక్కడే ఉంది, ఎక్కడ విండోస్ కానీ అసలు డోర్స్ లేకుండా క్రీడాకారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అవి గ్రహించి దాని మీద తక్షణమైన చర్యలు తీసుకోవాలి. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ నుంచి మనం చూసుకొని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు జిల్లాలో క్రీడాధికారులు ఉన్నారు, రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో క్రీడాధికారులు ఉన్నారు. వాళ్ళను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా చేయాలి కదా ప్రక్షాళన. ఇప్పుడు క్రీడాకారులను అనేటి వాళ్ళు వెలిక్కిలోకి రావాలి, క్రీడలు బయటికి రావాలన్నప్పుడు కోచెస్ సరైన సమయాల్లో వాళ్ళ కోచింగ్ ఇవ్వాలి, వాళ్ళ ఫిట్నెస్ చూడాలి, అవన్నీ చూడాలి. ఇప్పుడు కోచ్లను తీసేసి కోచ్లను పట్టించుకోకుండా కొత్త వాళ్ళను ఎవరో పైరవీలు చేస్తే తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ఏమనుభవం ఉంటుంది? సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్నేళ్ళ నుంచి నమ్ముకొని ఎప్పుడు గత ప్రభుత్వాల నుంచి ఉన్న కోచెస్ ఉన్నారు. ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? నేను నా అనుభవంతో నేను ఇచ్చే సూచనలు, ఎందుకంటే నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎంటైర్ ఉమ్మడి రాష్ట్రం తిరగడం జరిగింది. అక్కడ మేము ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ రాజకీయ నాయకులను మేము ఇన్వాల్వ్ చేయకపోతే కాదు. మేము వెళ్ళి లైవ్గా మైదానాల్లోకి వెళ్ళి ప్లే ఫీల్డ్స్, పరికరాలు ఏమున్నాయి, ఎక్విప్మెంట్ కావాలి, వాళ్ళకు పిల్లల ఫిట్నెస్ ఎట్లున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళకు ట్రాక్ సూట్, షూస్, మెటీరియల్ ఏమేమి రిక్వైర్ ఉన్నాయి, స్టేడియంలు ఎట్లున్నాయి, అవన్నీ మేము పరీక్షించి డెవలప్మెంట్ చేసేది. అప్పుడు పొలిటికల్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండేది. రాజశేఖర గారు ముఖ్యమైన అసలు రాజకీయం అనేది క్రీడల్లో వచ్చేది కాదు. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం రాజకీయమే. ఈ రాజకీయంతో ఏమైందంటే కోచుల్లో సరైన ఇంట్రెస్ట్ ఉండదు, క్రీడాకారులకు సరైన ఇంట్రెస్ట్. ఎందుకంటే పొలిటికల్ ఒత్తిళ్ళు ఎప్పుడైతే వస్తాయో కోచ్ల పైన, పలానా క్రీడాకారు తీసుకొని మావాడని, వాళ్ళు అక్కడ కోచ్లు ఏంది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కోచింగ్ తీసుకుని, దానివల్ల నిజమైన క్రీడాకారుకి న్యాయం జరగదు. ఖచ్చితంగా ప్లే ఫీల్డ్ తిరగాలి. హైదరాబాద్లో కూర్చొని కాకుండా వాళ్ళు గ్రామాల్లో వెళ్ళి ఎక్కడున్నాయి స్టేడియాలు, ప్లే ఫీల్డ్స్ ఇలా ఉన్నాయి, పరికరాలు ఏమున్నాయి,
గ్రామంలో క్రీడాకారులు ఉంటారండి, వాళ్ళు మంచిగా ట్రైబల్స్ రూరల్లో ఉన్నారు, గట్టిగా పౌష్టికంగా ఉంటారు. అటువంటి వాళ్ళని వెలిక్కి తీయాలి, అటువంటి వాళ్ళని తీసుకురావాలి, తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ మీరు కేవలం హైదరాబాద్లో కూర్చొని మీరు ఆఫీస్లో కూర్చొని క్రీడాకారులను కూర్చొని పిలుస్తుంటే ఎక్కడ డెవలప్ అయితే క్రీడలు డెవలప్ కావు. కోచ్లకు కూడా వారికి ఇప్పుడు ఇచ్చే జీతాలు ఎంత ఇస్తున్నాము, వారి జీతాలు పెంచాలి. కొంతమంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసుకున్న కోచ్లు ఉన్నారు, కొన్నేళ్ళ నుంచి వాళ్ళని రెగ్యులర్ చేయడం లేదు. వాటికి కూడా గుర్తింపు ఇవ్వాలి. కొన్ని ఇవాళ కొంతమంది డిఎస్డిఓలు ఆర్డీడీలు కొన్ని క్రీడలకు చిన్న చూపు చూస్తున్నారు. చిన్న చూపు చూడొద్దు, ఎందుకంటే అన్ని క్రీడలు ఒకటే. వాళ్ళ ఆఫీస్ ఇయ్యరు, 2-3 అసోసియేషన్లు వాళ్ళే కావాలని క్రియేట్ చేయడం, ఫామ్ చేయడం. ఫస్ట్ నుంచి ఎవరైతే క్రీడలు నమ్ముకొని అసోసియేషన్లు నమ్ముకొని పెట్టి క్రీడాకారులు వెలికి తీస్తున్నాయి అసోసియేషన్లు ఉన్నాయి, కొన్ని క్రీడలున్నాయి, అటువంటి వాటికి కూడా మనం సరైన గుర్తింపు ఇవ్వాలి, ప్రోత్సహించాలి. అటువంటి ప్రోత్సాహం ఇచ్చినప్పుడే క్రీడాకారులు మంచి వెలికి వస్తారు. కానీ మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కోరిక తెలంగాణ నుంచి నెక్స్ట్ ఒలింపిక్ పంపుతున్నారు, అందులో వారి మాటకు నిజం అవడం జరుగుతుంది. లేకపోతే తెలంగాణ ఒలింపిక్ వరకు కాదు, ఈ స్టేట్ మీట్లలో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేరు. సార్, మీరు ఒక యూనివర్సిటీ క్రీడాకారుడిగా మీ యొక్క శాప్ డైరెక్టర్గా చేసిన అనుభవం ఉంది. అసలు క్రీడలపై మీకున్న అనుభవం ఏంటి? క్రీడల్లో మీద అనుభవం అంటే, ఒక క్రీడాకారునిగా మనం బయటికి రావాలంటే మనం తినే ఆహారం బాగుండాలి, మనకిచ్చే కోచర్ బాగుండాలి, మనం తీసుకునే కోచింగ్ బాగుండాలి, మనకు ఫిట్నెస్ ఉండాలి, ప్లస్ ప్రభుత్వం సపోర్ట్ మనకు ఉండాలి ముఖ్యంగా. అప్పుడు పుల్లల గోపిచంద్ గారు, ఆకి ముఖేష్ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండి చేసినప్పుడు అప్పుడు మాతో ఉన్న చాలామంది ఆర్చరీస్లు అనుకోండి, బ్యాడ్మింటన్లు అనుకోండి, హాకీలు అనుకోండి, ఫుట్బాల్ అనుకోండి, సబాటకరా అనుకోండి, ఫెన్సిస్ అనుకోండి, టైక్వాండో, జూడో, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వాలు చాలా శ్రద్ధగా క్రీడాకారులను పట్టించుకున్నప్పుడే క్రీడాకారులు తయారవుతారు, క్రీడాకారులకు క్రీడా అభిమానులు కూడా తయారవుతారు. కానీ ఎవరినో తీసుకొచ్చి పీఠాల మీద కూర్చోబెట్టి, ఇప్పుడు బోర్డు కూడా లేదు, బోర్డు వేయాలి. ఎందుకంటే బోర్డు ఉన్నప్పుడు ఇవాళ ఎక్కడ బడ్జెట్ ఎంత ఉంది, ఎక్కడ ఏ ఫీల్డ్ సెట్లు, ఏ జిల్లాలో ఏం జరుగుతున్నాయి, ఏ మీట్ పెట్టాలి, ఏ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇక్కడ ఇండియాలో పెట్టాలి, ఎక్కడ ఏ ఖర్చు ఎంత అనేది ఒక మీట్ బోర్డు ఉంటే, దానికి ఒక సమావేశాలు ఉంటే కొంచెం అవినీతిని అరికట్టగలుగుతాం. కానీ ఏకనంత పోకడ నియంత్రణ పోకడ ఒక్కరిని చైర్మన్ ఇచ్చి బాడీ లేనప్పుడు సహజమై ఫ్రాడ్ చేయడం సహజం, అభివృద్ధిలో శూన్యం. ఒకటే రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్న, క్రీడాకారులను మనము ప్రియారిటీ ఇవ్వకుండా, కోచ్లకు ప్రియారిటీ ఇవ్వకుండా కేవలం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చేసి అన్నింటిలో ప్రోటోకాల్ అని పెడితే మాత్రం క్రీడాకారులు క్రీడా మైదానాలు అన్నీ సర్వనాశనం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ రాజకీయ జోక్యం క్రీడలలో ఉండద్దు. మరియు ముఖ్యంగా ఒక శాట్ చైర్మనే కాకుండా స్పోర్ట్స్ బోర్డు అనేది ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. దాని కమిటీ ఆధారంగానే అసలు ప్రక్షాళన క్రీడాకారులకు కానీ కోచ్లకు కానీ సరి అయిన ప్రాబ్లమ్స్ అనేటివి బయటకు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే విసిఎండి గారు మరియు శాట్ చైర్మన్ మరియు ఇతర స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ప్రతి జిల్లా స్టేడియాలకు వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానిలో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ కాకుండా ముందుకు వెళ్ళినప్పుడే క్రీడాకారులు పథకాలు సాధించే దిశగా వస్తారని చెప్పేసి మనకు మాజీ శాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి గారు చెప్తున్నటువంటి పరిస్థితి.